ఏందే మళ్ళీ రారు అని మొదలు పెట్టినావు? కలిసి ఉండమని తెలిసాక ఇట్లాంటి మాటలే వస్తాయి. ఆ? ఏమైంది అంత అట్లా మాట్లాడతాను? మా నాన్న ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తాడంట. క్యాన్సలా? ఎందుకు? అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నాడు. పెళ్ళంటే బొమ్మలాట అంటారా వాళ్ళకు? ఫోన్ చేయి, 4 అందుకుంటా. అవనద్దు బాపు, మా ఇంట్లో ఒప్పుకోపోయినా నేను ఆమెనే పెళ్లి చేసుకున్నాను అనుకుంటాను. నాకు ఆమె కావాలంతే. పిచ్చి పట్టినాదిరా, వద్దన్నోళ్ళు ఇంటిపోతా అంటున్నావు. మనం విడిపోయినట్టేనా? ఏంద్రా అట్లున్నావు? మున్పెట్ లెక్క లేవేంది? ఏం లేదు బాపు. ఆ అమ్మాయి గురించేనా? అవును బాపు. రే, నాకు అర్థం కాక అడుగుతా, ఒక్కరోజు పరిచయానికి ఇంత అదైతనం ఎందుకు? పరిచయం ఒక్కరోజు కావచ్చు బాపు, కానీ 100 ఏళ్ళు కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నా. నువ్వు ఒక్కనే కాదురా, మేము కూడా అనుకున్నాము మీరిద్దరు కలిసి ఉంటారని. మరి ఇంకేంది, కలిసి ఉందామని మేము అనుకుంటే మీరు అద్దంటారు. మా మాట మీదకి వెళ్ళి చేసుకుంటానన్ను అనివి, మేము వద్దంటే మా మాట వినవాట? చెప్తే విడిపోవడానికి 2 రోజుల స్నేహం కాదు బాపు, మాది ప్రేమ. కలవడానికి కారణం మీరు కావచ్చు, కానీ విడిపోవడానికి సిద్ధంగా మేము లేం బాపు. అట్లా కాదురా, నేను చెప్పేది నేనేం వినే స్థితిలో లేను బాపు. దయచేసి నన్ను ఉంటారు కదా వాళ్ళు. సరేరా, ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమేనా? ఇష్టమే బాపు. సరే, అయితే ఇవాళ సాయంత్రం వరకే పోయి నువ్వు తీసుకురాపో, నేను పెళ్లి చేస్తా. ఎవడేమంటాడో నేను చూస్తాపో. సరేనా, తీసుకొస్తా.
బాబు నువ్వు నిజంగా నా పెళ్ళి చేస్తావు అనుకోలేదే. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నువ్వు బాధపడుతూ నా కళ్ళ ముందు తిరుగుతుంటే 2 రోజులు కూడా నేను చూడలేకపోయినరా. అట్లాంటిది నువ్వు వేరే పెళ్లి చేసుకొని జీవితాంతము బాధపడుతుంటే మేము చూడగలుగుతామనరా. అందుకే ముందు నిన్ను పరిశీలించిన, ఆ అమ్మాయిని వదులుకోమని పరీక్షించిన. అందులో నువ్వు గెలిచినావు, అమ్మాయిని గెలుచుకున్నావు. నీలాగా అర్థం చేసుకున్న తండ్రి దొరుకుడు నిజంగా నా అదృష్టం బాబు. అన్నా ఏమైంది అట్లా కూర్చున్నావు? బావా ఏమైంది బావా? ఉన్న పొలంగా రమ్మని ఫోన్ చేతివి. మన సుప్రియ మన సంబంధం చూసిన పిల్లాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడు జరిగింది బాబా ఇదంతా? నిన్న సాయంత్రమే జరిగింది. ఎటువైందో మాకు అర్థం కాలే. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమెను ఫోన్ చేసి ఇదంతా చెప్పింది. పిచ్చిపోయి ఏదో ఒక మాట చెప్తే అయిపో కదా గిట్లా అని ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఆ సంబంధాన్ని మాట్లాడినాక ఆ సంబంధాన్ని అట్నే కానిత్తి అయిపోయేది. కనీసం మన పర్వాన దక్కేది. గిట్లా అయిద్దని ఎవరు కలగనరు పిల్లగా, ఏదో మన గాశారం అనుకోవాలయ్యా. నా బిడ్డ నా మాట కాదని పోతుందని నేను ఏనాడు అనుకోలే. నువ్వేం బాధపడకు బావా. పోయింది వేరే కులంతో కాదు, వేరే అబ్బాయితో కాదు, మనం చూసిన సంబంధమే కదా బావా. కాకపోతే మన చేతిలో పెళ్లి కాలేదనేదే ఒక బాధ. ఇక అట్లా అనుకుని ఊకుడు అప్ప ఏమీ లేదు. మా మామయ్య ఫోన్ చేస్తుండు. హలో మావయ్య. హలో, మంచిగున్నావారా? మంచిగున్నా మామయ్య, మీరు మంచిగున్నారా? అంత మంచిదేరా. ఇన్ని రోజుల గుర్తుకొచ్చిన మామయ్య మీకు. అట్లాని కాదురా, పరిస్థితులు అట్లా అయినాయి. సరేలే మామయ్య. కొడుకు ఇట్లా ఉన్నాడా? మంచిగున్నాడు మామయ్య. ఆయన మీరిద్దరకం ఇంటికి రానరా, ఒకరోజు నిద్ర వేసిపోతురు. తప్పకుండా వస్తాం మామయ్య. అంటే కొడుకు ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు మామయ్య? ఒప్పుకుంటాడు. మీరు అనుకున్నట్టు కాదు మామయ్య, ఆయన చాలా మంచోడు, అందరినీ కలుపుకోపోతాడు. ఒకసారి ఆయన ఫోన్ ఇరండి, మాట్లాడతా. సరే మామయ్య. మామయ్య మాట్లాడుతుంటా. హలో బాబాయ్ నమస్తే. బిడ్డ, కోడలు నువ్వు ఒకరోజు ఇంటికి రండిరా, నిద్ర వేసిపోతురు. అయ్యో ఒక్కటి లేదు బాబాయ్, 2-3 రోజులు ఉంటామే. అట్లా కాదు బిడ్డ, మీరు ఎన్ని రోజులుంటే నాకు అంత సంతోషం. అలా తమాషా చేసిన బాబాయ్ మొత్తం. నువ్వు నాకు మస్తు నచ్చినావు బిడ్డ. మీరు జల్దీ రండి, మనం కలుద్దాం. సరే బాబాయ్, రేపు ఇంకా కొంచెం పని ఉంది, రేపు సాయంత్రం వస్తాం. పొద్దుగాల సాయంత్రం వరకైనా మా ఇంటికాడ ఉండాలి బిడ్డ. సరేనా? ఓకే, సరే ఉంటా బాయ్. తప్పకుండా రండి. రేపు సాయంత్రం ఎందుకు, ప్రొద్దున్నే పోదాం. రేపు పొద్దున కొంచెం పని ఉంది,
రేపు సాయంత్రం పోదాం. సరే తీ. మావయ్య మావయ్య ఎన్ని రోజులైతే నేను చూడండి బాగున్నారా? రానా ఇప్పుడే వచ్చిల్లారా? ఇప్పుడు వచ్చి బాగున్నారా? కూర్చో తల్లి. మీరిద్దరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది బిడ్డ. వాస్తవానికి మీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తారని మేమే ఎదురుస్తాం బాబాయ్. మా బావ ఈ సంబంధాన్ని ఎందుకు కావాలనుకున్నాడో ఎందుకు వద్దనుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అవన్నీ వదిలేయండి మావయ్య. ఇప్పుడు మీరు రమ్మన్నట్టే రేపు నాన్న కూడా రమ్మంటే చాలా సంతోషంగా ఉంటుంది మావయ్య. అలా జరగాలని మనం అందరం కోరుకుందామమ్మా. ఇలానే మాట్లాడుకుంటుంటారా అండి మీరు? వచ్చిన వాళ్ళకి మర్యాద చేయరా? బిడ్డ మరి ఎర్రమంది తాగుతావా బీరు తాగుతావా? లేదు బాబాయ్, అట్లా నాకు అలవాట్లేదు తాగని. ఆయనకి ఏం అలవాట్లేదు మావయ్య, మీరు అవేం తెప్పించకండి. నిజంగా అలవాట్లేదా లేక నువ్వు వద్దంటున్నావా? అట్లేం లేదు బాబాయ్, నేను తాగను, అలవాట్లేదు నాకు. నిజమా? నిజమే. మరి మాకేం పోపియావా పిల్లగా? మంచుకున్నారా వదిన? ఇప్పుడే వస్తానా? మంచిగానే ఉన్న పిల్లగా, ఇప్పుడే వస్తానా. మంచిగానే మంచిగా బిడ్డ. మంచిగా. నేనే వీళ్ళను నిద్రకు పిలిచిన వదినే. మా అక్కుంటే మాత్రం బుజ్జిని దూరం పెట్టేదా? మా అక్క స్థానంలో నేనుండే ఆలోచన చేసిన. నువ్వు చేసింది మంచి పనే పిల్లగా, దానికి నేను తప్పు పడతలేను. ఇక్కడికి వచ్చిరని తెలుసుకొనే నేను వచ్చిన. అందరం కలిసి ఉంటే మంచిదేనా? ఎందుకు ఈ దూరాలు? బుజ్జి, రేపు మీ ఇంటికి పోదాం. నాకు కూడా రావాలని ఉంది అత్తమ్మ, కానీ నాన్న ఏమంటారు? నిన్నేమన్నంటే మాట్లాడడానికి మేము లేవా అన్నమా? అయినా మీ నాన్నకు నిన్ను చంపేంత కోపం లేదు తల్లి. బాధ్యతగా పెళ్లి చేయాలనే మీ నాన్నకు నువ్వు గడప దాటావనే బాధ తప్ప వేరే పంతం లేదమ్మా. అట్లయితే రేపే పోదాం మామయ్య ఇంటికి. నాన్నని చెల్లిని చూడాలని ఆశగా ఉంది మామయ్య. ఇంకేంది పిల్లగా, ఇవాళ ఇక్కడ దావత్ చేసుకుందాం, నిద్ర పోయి రేపు పొద్దున అన్నోళ్ళ ఇంటికి పోదాం. మంచి మాట చెప్పిన వారినే. ఇలా దావత్ గట్టికి తప్పో. బిడ్డ నేను బయటకు పోతా, జర పైన మరి. సరేనే బాపు, మెల్లగా పో. అన్నా, అయింది అయిపోయింది. నీ బిడ్డాని కన్న ముందు ఉంది, దాని దగ్గర తీసుకో అన్న. ఇంకొకరు అయితే ఇవ్వలకు ఏం చెప్పుకోలేక ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. కానీ నీ బిడ్డ అట్లా కాదు. నాన్న, ఏ రోజైనా నన్ను చేరదీస్తామన్న నమ్మకంతో, ఈయన మీద ఉన్న ప్రేమతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కానీ నీ మాట తీసేయాలని పోలేదు నాన్న. బిడ్డ, నువ్వు ఎప్పుడు ఇంటి గడుపు దొక్కుతావని పడిగాపులు కాసుకుంటా ఎదురుస్తున్నా. నిన్నెందుకు తప్పు పడతారా?
క్షమించు నాన్న. బిడ్డ, నీ పెళ్ళి నా చేతుల మీద చేసుకోలేనే బాధ తప్ప నీ మీద నా కోపం లేదు బిడ్డ. అల్లుడు, నువ్వు దేవుడి బిడ్డ. నా బిడ్డకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నా బిడ్డను పెళ్లి చేసుకున్నావు. నా బిడ్డ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నువ్వు భర్తగా దొరుకున్నావు. నేను ఇంత చేసినా ఏ పంతం పట్టుకోకుండా నా బిడ్డను తీసుకుని ఈ ఇంటికి వచ్చినావు. బాధపడకు మామ, మీరు ఈ సంబంధం ఎందుకు అద్దన్నారో నాకు తెలియదు. కానీ మీరు ఒక తండ్రి, మీ బిడ్డ మంచి గురించి ఆలోచించి పనిచేసి కావచ్చు, కానీ చెడు గురించి అది కాదు కదా. బావా, అందరం సంతోషంగా కలుసుకున్నాం కదా, మరి దావతేం లేదా? ఎందుకు లేదో, అల్లుడు వచ్చిన శుభవేళ అట్టి గిడిచి పెడతానా? మరి పో, తీసుకురా పో. ఎందుకు దేనో కింద వంటి బొర్రాలే. సుబ్బు, 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 బయట చూసేద్దాం. ఇక్కడ అనే పిలితే సపరేట్ అవుతావేదే. ఈడేం చేస్తాను కూర్చొని, నేను నీ కూర్చొని ఇల్లంతా చూస్తానా? ఏం లేదు. ఏం లేదంటాను కానీ నేను చూస్తే బాధపడ్డట్టు అనిపిస్తుంది. మా అమ్మ గుర్తుకొస్తుంది. మీ అమ్మ గుర్తుకొస్తుందా? అవునే, నేను ఎప్పటి నుంచి ఆడదాం అనుకుంటానా. మీ అమ్మ ఎట్లా చనిపోయింది? అమ్మకు క్యాన్సర్. ఆమెను దక్కించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసిన, కానీ ఆ దేవునికి ఆ బాధ కొంచెం కూడా కనబడినట్టుంది. జాలి లేకుండా తల్లి లేని పిల్లల్ని చేసిండు. ఊరికే ఏడదు, ఆమె ఏదో రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాధపడకు. ఏమైంది? అరే ఏమైంది? ఏమైంది? వాటరేనా? నమస్తే, కూర్చో. కూర్చోండి, కూర్చో. ఏమవుతుందమ్మా నీకు? వామిటింగ్స్ అవుతుందండి. ఎక్కడి నుండి? 2-3 days. ఎన్నిసార్లు అవుతుంది? 1-2 times. నేను ప్రెగ్నెన్సీ ఒకసారి అయితే లేడీ డాక్టర్ ఉంచాను, గైనకాలజిస్ట్ కుంభకోణాలు ఉంచాను. మీరు పోయేటప్పుడు చెప్తే నేను చెప్తాను మేడం. ఓకేనా? చూపించండి. ఓకే, థ్యాంక్ యూ.
బుజ్జి అమ్మది ఏడాది మాసం దగ్గరికి వస్తుంది అయ్యగా దగ్గరికి పోయి మంచి రోజు అడిగేస్తా బావకు అక్కకు ఫోన్ చేయాలి రమ్మందాం. నేను చెప్పినా కదా మీ అమ్మ ఏదో రకంగా మన చుట్టూ ఉంటుందని. ఇప్పుడు మన బిడ్డ రూపంగా మన దగ్గరికి వస్తుంది. అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. సరే, ఈ విషయం మీ డాడీ చెప్పు. బాపు అక్కే ఫోన్ చేస్తాంది. దానికి 100 ఏళ్ళ ఆయుసే. ఏబట్టి మాట్లాడు. బిడ్డ హలో నాన్న. అంత బాగున్నావా బిడ్డ? మంచిగా నాన్న, మీరు మంచిగా రాయే. అంత మంచిగానే ఉన్నా బిడ్డ, అంత మంచిగానే ఉన్నా. నాన్న, నీకు శుభవార్త. శుభవార్తనా? ఏంటిది బిడ్డ? నువ్వు తాతవి కాబోతున్నావు నాన్న. నేను తాతని కాబోతున్నా? బుజ్జి నువ్వు పిన్నివి కాబోతున్నావు. బిడ్డ కడుపు నిండా ముచ్చట చెప్పినావు. నేను కూడా నీకు ముచ్చట చెప్పాలి బిడ్డ. చెప్పే. ఒకసారి ఫోను అల్లునికి బిడ్డ. ఫోను స్పీకర్లో ఉంది నాన్న, నువ్వు మాట్లాడే వింటున్నాడు. ఇప్పుడు అమ్మది ఏడాది మాసం దగ్గరికి వస్తుంది కదా బిడ్డ, అది అయిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాను.